హలో తెలుగు కోడర్స్ ఎలా ఉన్నారు అందరూ? కోడింగ్ ఎలా నడుస్తుంది? ఇవాళ మనం నీట్ కోడ్‌లో సెవెంత్ క్వెషన్ డిస్కస్ చేయబోతున్నాం. దీనికి బ్రూట్ ఫోర్స్, ఆప్టిమల్ సొల్యూషన్సే కాకుండా బోనస్‌గా ఒక ఫాలో అప్ క్వెషన్‌కి కూడా ఆన్సర్ డిస్కస్ చేశా. ఎప్పటిలాగానే ఈ వీడియో కూడా అందరికీ అర్థమయ్యేలాగా ఎలాబొరేట్‌గా ఉంటది. సో మీరు 1.5xలో గాని, 2xలో గాని చూడొచ్చు. అండ్ మీకు ఎక్కడైనా నేను చెప్పేది ఆల్రెడీ అర్థమైపోయింది అని అనుకుంటే నెక్స్ట్ టైమ్ స్టాంప్‌కి మూవ్ అయిపోవచ్చు. సో క్వెషన్ విషయానికొచ్చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్. ఈ క్వెషన్‌లో మనకి ఇంటీజర్ అరే ఒకటి ఇస్తున్నాడు. దాని పేరు నమ్స్. అండ్ మనం రిటర్న్ చేయాల్సింది కూడా ఒక ఇంటీజర్ అరేనే. అయితే ఈ అవుట్‌పుట్ ఇంటీజర్ అరేని ఎట్లా బిల్డ్ చేస్తామని చెప్పేసి ఇంకా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా బోర్డ్ మీద. బట్ దానికంటే ముందు మనం చూడాల్సిన కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి మనం ఇక్కడ డివిజన్ ఆపరేషన్ అస్సలు వాడకూడదంట. బట్ ఓ ఆఫ్ అండ్ టైమ్ కాంప్లెక్సిటీలోనే దీన్ని సాల్వ్ చేయాలంట. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్‌లో దీనికి ఒక ఫాలో అప్ క్వెషన్ కూడా ఉంటదంట. ఒకవేళ ఈ క్వెషన్‌ని మీరు సాల్వ్ చేయగలిగితే టైమ్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్‌లో వాడు స్పేస్ కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ 1తో ఏమన్నా సాల్వ్ చేయగలుగుతారా దీన్ని అని కూడా అడుగుతున్నాడు. ఇది మీరు ఆన్సర్ చేయగలిగితే ఇంటర్వ్యూయర్స్‌కి మీ మీద ఇంప్రెషన్ పెరుగుతదన్నమాట. సో పదండి ఇవన్నీ డిస్కస్ చేసేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ అరే ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. ఈ క్వెషన్‌లో అసలు ఏం అడుగుతున్నాడు అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. సో మనకి ఈ ఎగ్జాంపుల్‌లో ఇన్‌పుట్ ఏమి ఇస్తున్నాడు? ఒక అరే ఆఫ్ ఇంటీజర్స్ ఇస్తున్నాడు. ఓకే. అండ్ అవుట్‌పుట్ ఏం అడుగుతున్నాడు అంటే ఒక అరే ఆఫ్ ఇంటీజర్స్ రిటర్న్ చేయమని అడుగుతున్నాడు. సో దిస్ ఇస్ ద క్వెషన్. బట్ అవుట్‌పుట్ అరే ఎట్లా బిల్డ్ చేయాలి? అవుట్‌పుట్ అరేలో ఏముండాలి అని అంటున్నాడు అంటే, సో ఇక్కడ అవుట్‌పుట్ అరేలో 0th పొజిషన్ తీసుకుందాం. ఈ 0th పొజిషన్‌లో ఏముండాలంట? ఈ నమ్స్ అనే అరేలో, ఈ ఇన్పుట్ అరేలో 0th పొజిషన్ తప్ప మిగతా నంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేసి, అంటే 2 ఇంటూ -4 ఇంటూ -1 ఇంటూ 3 చేసి ఈ అవుట్‌పుట్‌ని, ఈ ఆన్సర్‌ని ఇందులో పెట్టమంటున్నాడు. ఓకే. ఫస్ట్ పొజిషన్‌కి కూడా సేమ్ అంతే చేయాలి. ఫస్ట్ పొజిషన్‌కి ఏం చేయాలి? ఫస్ట్ పొజిషన్ తప్ప, ఈ అరేలో ఫస్ట్ పొజిషన్ తప్ప మిగతా అన్నిటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్‌ని ఇక్కడ పెట్టాలి అంతే. సో ఇట్లా ప్రతి పొజిషన్‌కి చేయాలి. ఈ అవుట్‌పుట్ అరేలో ఏ పొజిషన్ తీసుకున్నా, ఈ ఇన్పుట్ అరేలో ఉన్న ఆ పొజిషన్ నంబర్ తప్ప మిగతా అన్నిటిని మల్టిప్లై చేసి అక్కడ ఆన్సర్ రాయాలి. ఓకే. ఆ మల్టిప్లికేషన్‌లో వచ్చింది రాయాలంట. సో ఇట్లా మనం అవుట్‌పుట్ అరే బిల్డ్ చేసి దాన్ని రిటర్న్ చేయాలి. ఇది క్వెషన్. రైట్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఆలోచిద్దాం. ఈ క్వెషన్‌కి మనం బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం ఆలోచించక ముందే మీ అందరికీ ఆల్రెడీ ఒక థాట్ వచ్చి ఉండొచ్చు. రైట్. ఒకవేళ రాకపోయి ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. దాని నుంచి ఈ ఎగ్జాంపుల్‌ని రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ క్వెషన్‌ని రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీ దగ్గర ఒక స్వీట్ బాక్స్ ఉంది. రైట్. అండ్ అందులో ఒక చిన్న స్వీట్‌ని మీరు బయటికి తీసుకున్నారు. ఆ స్వీట్ బాక్స్ వెయిట్ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఈ వెయిట్ ఏదైతే తీసుకున్నారో మీరు, ఈ స్వీట్ వెయిట్ ఏదైతే ఉందో అది కూడా మీకు తెలుసు. ఓకే. సో మిగతా స్వీట్ అన్నిటి వెయిట్ ఎంత అని అడిగితే మీరేం చేస్తారు? మిగతా స్వీట్స్ అన్నిటివి తీసి వెయిట్ కనుక్కుంటారా? లేదు కదా. ఏం చేస్తారు? ఈ స్వీట్ ఏదైతే ఉందో ఈ స్వీట్ వెయిట్‌ని టోటల్ బాక్స్ వెయిట్ నుంచి తీసేస్తారు. బాక్స్ వెయిట్ మైనస్ ఈ స్వీట్ వెయిట్ చేస్తే మిగతా స్వీట్స్ వెయిట్ వస్తుంది. మిగతా బాక్స్‌లో మిగతా స్వీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెయిట్ వస్తుంది. అదే ప్రిన్సిపల్‌ని ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక సింపుల్ సొల్యూషన్ వస్తది. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయడానికి ట్రై చేస్తాము అంటే, అక్కడ మనము స్వీట్ బాక్స్ నుంచి ఒక స్వీట్ తీస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఈ మొత్తం ప్రోడక్ట్‌లో నుంచి టోటల్ ప్రోడక్ట్ ఒకసారి కనుక్కొని పెట్టుకుంటాం అన్నమాట. ప్రోడక్ట్ ఆఫ్ ది అరే. ప్రోడక్ట్ ఆఫ్ ది అరే కనుక్కొని అందులో నుంచి మనం ఏం చేయాలి? మనం ఏదైతే పర్టిక్యులర్ ప్లేస్‌లో చూద్దాం అనుకుంటున్నామో మనం అవుట్‌పుట్ ఏమొస్తది అని చెప్పి అక్కడ ఏం నంబర్ నింపాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్ తప్ప మిగతావన్నీ మల్టిప్లై చేయాలి. రైట్. అంటే టోటల్ మల్టిప్లికేషన్ నుంచి ఈ ఒక్క నంబర్‌ని డివైడ్ చేస్తే సరిపోతది కదా. అరే ఆఫ్ ఐ అనుకుందాం. సో అవుట్‌పుట్ ఆఫ్ ఐ ఏమైతది అంటే, అవుట్‌పుట్ అరేలో 8th పొజిషన్‌లో ఏముంటది? ప్రోడక్ట్ ఆఫ్ ది అరే, టోటల్ ప్రోడక్ట్ ఆఫ్ ది అరే బై అరే ఆఫ్ ఐ. మీరు కావాలంటే ట్రై చేయండి. టోటల్ ప్రోడక్ట్ ఎంత ఉంటది? 24 ఉంటది. ఓకే. అండ్ అవుట్‌పుట్ ఆఫ్ 0 ఏమైతది? అంటే అవుట్‌పుట్ అరేలో 0th ప్లేస్‌లో ఏముంటది అంటే 24 డివైడెడ్ బై 1. రైట్. ఇక్కడనే రీప్లేస్ చేసిన నేను. 24 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 24 వస్తుంది. సేమ్ థింగ్ ఇంకోసారి ట్రై చేయండి. టోటల్ ప్రోడక్ట్ 24. నేను ఒకవేళ అవుట్‌పుట్ ఆఫ్ 3 కనుక్కుందాం అనుకుంటున్నా. అవుట్‌పుట్ ఆఫ్ 3 అంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో అవుట్‌పుట్ అరేలో ఏమొస్తది అని చెప్పేసి. ఓకే. సో 24 డివైడెడ్ బై ఏముంది? ఈ వాల్యూ ఏముంది? అరే ఆఫ్ ఐ -1. అదే ఇంప్లిమెంట్ చేస్తే, అదే నేను ఎగ్జిక్యూట్ చేస్తే -24 వస్తుంది. ఇంకొకటి కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. రైట్. ఇది వాడి ఆన్సర్ చేసేయచ్చు కదా అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్గోరిథం ఫర్ దిస్ క్వశ్చన్. రైట్. బట్ ప్రాబ్లం ఏంటి అంటే వాడు డివిజన్ ఆపరేటర్ అసలు వాడొద్దు అని చెప్పేసి క్వశ్చన్లోనే అడిగేసిండు. సో డివిజన్ ఆపరేటర్ వాడొద్దు అంటే నేను ఈ అప్రోచ్ వాడలేను. రైట్. ఇక్కడ డివిజన్ చేస్తున్నా కాబట్టి. ఇప్పుడు నేను
ఇంకేదైనా ఆల్గోరిథం గురించి ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్గోరిథం మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఇట్లాంటి క్వెషన్ అడిగుంటే డివిజన్ ఆపరేటర్ వాడొచ్చు అని చెప్పుంటే, ఆర్ డివిజన్ ఆపరేటర్ గురించి ఏం చెప్పకపోయినా గానీ మనం డివిజన్ చేసి ఇదే బెస్ట్ వే ఆఫ్ ఫైండింగ్ ది ఆన్సర్. ఇక్కడ కొన్ని ఎడ్జ్ కేసెస్ ఉంటాయి. అవి ఒకవేళ డీల్ చేస్తే మనం ఈ ప్రాబ్లమ్‌ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే O ఆఫ్ Nలోనే సాల్వ్ చేసేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా స్పేస్ కూడా ఏం తీసుకోలేదు. ఓన్లీ అవుట్‌పుట్ అరే బిల్డ్ చేసినాము. మనం జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది అరే కనుక్కున్నాము అండ్ డివైడెడ్ బై అరే ఆఫ్ 0 డివైడెడ్ బై అరే ఆఫ్ 1 డివైడెడ్ బై అరే ఆఫ్ 2 చేసుకుంటూ అవుట్‌పుట్ 0, అవుట్‌పుట్ 1, అవుట్‌పుట్ 2 కనుక్కుంటున్నాం. దీని O ఆఫ్ N టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అవుతుంది. బట్ ఈ క్వెషన్‌కి ఈ పర్టికులర్ క్వెషన్‌లో డివిజన్ ఆపరేటర్ వాడొద్దు కాబట్టి ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు. మనం వేరే అప్రోచెస్ ఆలోచిద్దాం. ఈ ప్రాబ్లంలో బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ కోసం ఎక్కువ ఏం కష్టపడిన అవసరం లేదు. ప్రాబ్లంలో వాడు అడిగినట్టు చేద్దాం. ఓకే. సో అవుట్‌పుట్‌లో 0th పొజిషన్‌లో మనకి ఏమొస్తది అని తెలుసుకోవాలంటే వాడు ఏం చేయమన్నాడు? నమ్స్ అరేలో 0th పొజిషన్ తప్ప అన్నిటిని మల్టిప్లై చేయమన్నాడు. అవుట్‌పుట్‌లో ఇంకేదైనా నంబర్ సెకండ్ పొజిషన్‌లో వచ్చిందని ఏం చేయమన్నాడు? కనుక్కోవాలంటే అవుట్‌పుట్‌లో సెకండ్ పొజిషన్‌లో ఏమొస్తది అని కనుక్కోవాలంటే ఈ అరేలో నమ్స్ అరేలో ఇన్పుట్ అరేలో సెకండ్ పొజిషన్‌లో ఉన్నదాన్ని తప్ప అన్నిటిని మల్టిప్లై చేయమన్నాడు. సో ఇక్కడ నేను అదే రిప్రజెంట్ చేస్తున్నా. ఇవన్నీ ఇన్పుట్ అరేస్ అనుకుందాం. ఇన్పుట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ తప్ప, సో 0th పొజిషన్‌లో కనుక్కోవడానికి 0th పొజిషన్‌ని తప్ప మిగతావన్నీ మల్టిప్లై చేయాలి. రైట్. ఇవన్నీ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 0th పొజిషన్‌కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై చేయాలి. అదే ఫస్ట్ ఎలిమెంట్ అవుట్‌పుట్ ఫస్ట్ ఇండెక్స్‌లో ఏమొస్తది అని కనుక్కోవాలి అని అనుకుంటే ఇన్పుట్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ తప్ప, అదే ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్ని, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్, దానికి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై చేయాలి. రైట్. ఇవే కదా మిగతా ఎలిమెంట్స్ అంటే. అవన్నీ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. సేమ్ థింగ్ సెకండ్ ఇండెక్స్‌లో ఏమొస్తుంది అవుట్‌పుట్‌లో అంటే ఇండెక్స్ నెంబర్ 2లో ఈ సెకండ్ ఇండెక్స్‌లో ఉన్న ఎలిమెంట్ తప్ప ఇన్పుట్ అరేలో దాని లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్, దాని రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ith పొజిషన్‌కి వచ్చేసినా కానీ ఎంత పెద్ద అరే అయినా సరే ith పొజిషన్‌కి వచ్చేసరికి ith పొజిషన్‌లో అవుట్‌పుట్‌లో ఏముంటది అని అడిగితే అవుట్‌పుట్‌లో ith పొజిషన్‌కి లెఫ్ట్ సైడ్ అంటే i-1 ఎలిమెంట్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. రైట్. ఆ తర్వాత మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో రైట్ సైడ్. రైట్. అవన్నీ మల్టిప్లై చేయాలి. వీటిని మల్టిప్లై చేయాలి ఇంటూ వీటిని చేయాలి. ఈ ith నెంబర్ ఒకటి వదిలేసేయాలి. అట్లా నేను చేసుకుంటూ పోతే నాకు డెఫినెట్‌గా అవుట్‌పుట్ అరే అనేది వచ్చేస్తుంది కదా. ఎందుకంటే నేను ఎవ్రీ పొజిషన్‌కి మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని ఏదైతే మల్టిప్లై చేయమంటాడో అదే చేస్తున్నా. రైట్. అండ్ లాస్ట్ ఎలిమెంట్ విషయానికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మల్టిప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ సబ్ అరేలో ఉన్నవన్నీ మల్టిప్లై చేయాలి. రైట్. సో ఫస్ట్ ఎలిమెంట్‌కి మాత్రం ఓన్లీ రైట్ సైడ్ ఆఫ్ సబ్ అరేలో ఉన్నవి మల్టిప్లై చేయాలి. లాస్ట్ ఎలిమెంట్‌కి లెఫ్ట్ సైడ్ సబ్ అరేలో ఉన్నవి మల్టిప్లై చేయాలి. అండ్ మిగతా వాటికి లెఫ్ట్ సైడ్ సబ్ అరేలో ఉన్నవి, రైట్ సైడ్ సబ్ అరేలో ఉన్నవి అన్నీ మల్టిప్లై చేయాలి. రైట్. సో ith పొజిషన్‌ని మనం కీగా తీసుకుంటాం అనమాట. సో మనం ith పొజిషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లై చేయాలి. దీనికి మనం 2 లూప్స్ వేసుకొని సాల్వ్ చేసేయచ్చు ఈ ప్రాబ్లమ్‌ని. ఎట్లా సాల్వ్ చేస్తాం? ith పొజిషన్ ఫిక్స్ చేయడానికి మనకు ఒక లూప్ పడుతుంది. అండ్ ఒక పొజిషన్ ఫిక్స్ చేసిన తర్వాత దాని లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్, దాని రైట్ సైడ్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయడానికి టోటల్ అరేని స్కాన్ చేస్తున్నాం. రైట్. ఒక పొజిషన్‌కి ఆన్సర్ కనుక్కోవడానికి మనం టోటల్ అరేని స్కాన్ చేసి వాటన్నిటిని మల్టిప్లై చేస్తున్నాం. ఆ ఒక్క నెంబర్ తప్ప. సో దానికి ఆల్మోస్ట్ n ఆపరేషన్స్ పడతాయి. టోటల్ అరే ఎలిమెంట్స్‌ని మల్టిప్లై చేయడానికి ఒక ఎలిమెంట్ తప్ప. రైట్. n-1 ఆపరేషన్స్ బట్ ఆర్డర్ ఆఫ్ n. రైట్. అండ్ మనం ఈ ప్రాసెస్ ఎన్నిటికి రిపీట్ చేస్తున్నాము అంటే n టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. రైట్. అవుట్‌పుట్‌లో ఫస్ట్ ఎలిమెంట్‌కి, సెకండ్ ఎలిమెంట్‌కి, థర్డ్ ఎలిమెంట్‌కి సో ఆన్ అప్ టు n ఎలిమెంట్స్ ఉంటే n ఎలిమెంట్స్‌కి ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేస్తున్నాం. సో n ఇంటూ n విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ n² మనం ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చేస్తున్నాం. ఓకే. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది చూద్దాం. స్పేస్ కాంప్లెక్సిటీ మనం పడుతుందా నాకు. రైట్. ఈ అవుట్‌పుట్ అరే స్పేస్ కాంప్లెక్సిటీ కిందికి రాదు. ఎందుకంటే అవుట్‌పుట్ అరే ఎట్లాగో నేను రిటర్న్ చేయాలి కాబట్టి ఒక అరే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ అవుట్‌పుట్ అరే అనేది ఆక్సిలరీ స్పేస్ కానీ ఎక్స్ట్రా స్పేస్ కానీ కాదు. వాడికి అవుట్‌పుట్ ఇవ్వాలి అంటే ఎట్లాగో అరే క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ చేసుకుంది. సో దీన్ని స్పేస్ కాంప్లెక్స్‌లోకి యాడ్ చేయము. మరి దేన్ని యాడ్ చేస్తాము అంటే ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేసుకున్నామా ఇది కాకుండా అంటే డెఫినెట్లీ లేదు. ఈ అవుట్‌పుట్ కనుక్కోవడానికి నేను ఏం చేసినా ఇవన్నీ మల్టిప్లై చేసిన. ఈ అవుట్‌పుట్ కనుక్కోవడానికి ఇవన్నీ మల్టిప్లై చేసిన. ఇవన్నీ చేయడానికి నేను ఎక్కడ ఎక్స్ట్రా స్పేస్ వాడలేదు కాబట్టి ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ 1 సొల్యూషన్. ఓకే. సో ఇది మన బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం. ఇది మన బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్ అల్గోరిథంలో ఏం చేస్తున్నాం, ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని దాని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అన్నీ మల్టిప్లై చేస్తున్నాం. ఓకే. సో 2 ఫోర్ లూప్స్‌తో ఇది అయిపోతుంది. మీరు కోడ్ చేయడానికి లేకపోతే లాజిక్ రాయడానికి ట్రై చేయొచ్చు. ఓకే.
నేను ఇప్పుడు దీని నెక్స్ట్ అల్గోరిథంకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. మనం బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం చూసినాం కదా, దాన్ని ఎక్కడైనా ఆప్టిమైజ్ చేయగలుగుతామేమో, ఏమన్నా ఆపరేషన్స్ తగ్గించి పని కానిచ్చుకోగలుగుతామేమో ఆలోచిద్దాం. ఓకే, సో నేను ఈ బ్రూట్ ఫోర్స్ అల్గోరిథంలో ఏం చేస్తున్నా అంటే, ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, దాని లెఫ్ట్ సైడ్ సబ్బరే అండ్ రైట్ సైడ్ ఉన్న సబ్బరే అంటే ఏంది, మొత్తం రైట్, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాదు, లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అండ్ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, ఆ సబ్బరే ఏదైతే ఉందో i+1 నుంచి n వరకు, రైట్, n ఎలిమెంట్స్ వరకు, i+1th ఎలిమెంట్ నుంచి nth ఎలిమెంట్ వరకు, అండ్ ఫస్ట్ ఎలిమెంట్స్ నుంచి i-1th ఎలిమెంట్ వరకు, ఇదొక సబ్బరే, అవి రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. అండ్ ఇంకో విషయం మీరు గమనిస్తే, మనం ith పొజిషన్కి కాదు, దాని తర్వాత పొజిషన్కి వెళ్ళినా మళ్ళీ సబ్బరే మల్టిప్లికేషన్లు చేస్తున్నాం, దాని తర్వాత పొజిషన్కి వెళ్ళినా సబ్బరేలు మల్టిప్లై చేస్తున్నాం. సో ఇట్లా మనం సబ్బరే మల్టిప్లికేషన్స్ మళ్ళీ చేస్తున్నప్పుడు, సబ్బరే ప్రోడక్ట్స్ మళ్ళీ కనుక్కుంటున్నప్పుడు మనం ఒక ఆప్టిమైజేషన్ వాడొచ్చు. దీనికి O(n) టైం పడుతుంది మనం మల్టిప్లై చేయడానికి, బట్ దాన్ని O(1)కి పట్టుకురావచ్చు. ఈ ఆప్టిమైజేషన్ నేను ఒకవేళ చేస్తే, నేను ఆ ప్రోడక్ట్ కనుక్కోవడం ఈజీ అయిపోతుంది కదా. ప్రోడక్ట్ కనుక్కోవడం ఈజీ అయినప్పుడు నేను డెఫినెట్లీ ఈజీగా అవుట్పుట్ని తీసుకురాగలుగుతా తక్కువ టైం కాంప్లెక్సిటీలో, రైట్. అలా O(n) నుంచి O(1)కి పట్టుకురావడానికి, ఎస్పెషలీ సబ్బరే సమ్ కానీ సబ్బరే ప్రోడక్ట్ కానీ చేసినప్పుడు వాడే ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, ఆర్ ఒక మెథడ్ ఉంది, దాన్నే ప్రీఫిక్స్ మెథడ్ అంటాం. ప్రీఫిక్స్ సమ్ ఆర్ ప్రీఫిక్స్ ప్రోడక్ట్ మెథడ్ అంటాం. దాని గురించి మీకు ఆల్రెడీ ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ కంప్లీట్ వీడియో చేసిన, అవి ఎందుకు వాడతాము, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి, అది చూసిన తర్వాతనే ఈ ప్రాబ్లం అర్థమవుతుంది మీకు. సో డెఫినెట్లీ ఐ రికమెండ్ యూ టు వాచ్ దట్ ప్రాబ్లం. మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసి వచ్చారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఆప్టిమైజ్డ్ అల్గోరిథం డిస్కస్ చేద్దాం. ఆప్టిమైజ్డ్ అల్గోరిథం కోసం నేను ప్రీఫిక్స్ ప్రోడక్ట్ అండ్ సఫిక్స్ ప్రోడక్ట్ అరేస్ వాడుతున్నాను అనమాట. ఎందుకు వాడుతున్నా అంటే, మనం సబ్బరే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు O(n) లాజిక్ నుంచి O(1)కి పట్టుకొచ్చేయగలుగుతాం అనమాట. ఓకే, సో ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ ప్రోడక్ట్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశా కాబట్టి ఆ వీడియోలో, ఇక్కడ జస్ట్ దాని ఇంపార్టెన్స్ డిస్కస్ చేస్తా. సో సఫిక్స్ అరేలో ఆర్ ప్రీఫిక్స్ అరేలో ఏదన్నా ఎలిమెంట్ తీసుకుంటే, సో ప్రీఫిక్స్ ఆఫ్ i ఏం డినోట్ చేస్తుంది అంటే, అక్కడ ఈ ఇన్పుట్ ఆర్ నమ్స్ అరేలో 0th ఇండెక్స్ నుంచి ith ఇండెక్స్ వరకు అన్నిటి ప్రోడక్ట్ని ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, 3rd ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ వరకు అన్నీ, సో 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అన్నీ మల్టిప్లై చేస్తే ఇక్కడ 3rd ఇండెక్స్లో ఉన్న నెంబర్ వస్తుంది 8. సో కావాలంటే చూడండి, 1 × 2 × -4 × -1 షుడ్ బి 8. అట్లా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సఫిక్స్ అరే ఏం చేస్తుంది అంటే, జస్ట్ ఎగ్జాక్ట్ ఉల్టాగా స్టోర్ చేసుకుంటుంది. సో మీరు ఈ సఫిక్స్ అరేలో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే, సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఏం స్టోర్ చేస్తుంది అంటే, ఇక్కడ నుంచి ఫస్ట్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు, లాస్ట్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి ప్రోడక్ట్ ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. అందుకు నేను స్ట్రాటజిక్గా లెఫ్ట్ సైడ్ ప్రోడక్ట్ని, రైట్ సైడ్ ప్రోడక్ట్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఇందాక బ్రూట్ ఫోర్స్ లాజిక్లో వాడిన లాజిక్నే నేను మళ్ళీ రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఇప్పుడు ప్రోడక్ట్ కనుక్కోవడానికి నేను స్కాన్ చేయను, డైరెక్ట్ ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అండ్ సఫిక్స్ ప్రోడక్ట్ వాడుకుంటా. సో చూడండి ఏం చేస్తున్నా. ఫస్ట్ నేను 0th ఎలిమెంట్లో అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పేసి కనుక్కోవడానికి ట్రై చేస్తున్నా. సో నేను అవుట్పుట్ ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే, అవుట్పుట్ ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో 0, 1, 2, 3, 4 అండ్ 0th పొజిషన్లో ఏమొస్తుందో క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. 0th పొజిషన్లో నేను ఏం చేయాలి, ఈ 0th పొజిషన్లో ఉన్న నెంబర్ని తప్ప మిగతా అన్నిటిని మల్టిప్లై చేయాలి. సో 2, 4, -1, 3ని మల్టిప్లై చేయాలి, రైట్. అది కనుక్కోవాలంటే నేను ఏం చేయాలి, జస్ట్ ఈ రైట్ సైడ్ ఇవన్నిటి ప్రోడక్ట్ని నేను కనుక్కోవాలంటే జస్ట్ దీని సఫిక్స్ అరేలో ఏముంది ఆన్సర్ అని చెప్పేసి చూసుకోవాలి. సో దీని సఫిక్స్ అరేలో ఏముంది, 24 అని ఉంది. సో ఈ ప్రోడక్ట్ 24 అని నాకు ఆల్రెడీ తెలుసు. సో నేను 24ని డైరెక్ట్గా రాసేస్తాను. ఓకే, నాకు ఈ ప్రోడక్ట్ కనుక్కోవాలి, ఆ ప్రోడక్ట్ నాకు ఆల్రెడీ తెలుసు. ఏందది, ఈ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఇది 0 అయితే ఫస్ట్ ఎలిమెంట్లో మనం వెతుకుతాం ప్రిఫిక్స్ అరేలో. ఓకే, సఫిక్స్ అరేలో, మై బ్యాడ్. సో నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేద్దాం, మీకు అర్థమవుతుంది డెఫినెట్గా. సో ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఇండెక్స్లో ఏం రాయాలి అని ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో ఆన్సర్లో దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, రైట్. దాన్ని మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ ఈ మల్టిప్లికేషన్ సఫిక్స్ అరే నుంచి వస్తుంది, ఈ మల్టిప్లికేషన్ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ అన్ని మల్టిప్లికేషన్ ప్రీఫిక్స్ అరే నుంచి వస్తుంది. ప్రీఫిక్స్ అరే ఆఫ్
0 ఇంటూ సఫిక్స్ అరే ఆఫ్ 2. సఫిక్స్ అరే ఆఫ్ 2లో ఈ మల్టిప్లికేషన్ స్టోర్ ఉంది కాబట్టి సఫిక్స్ అరే ఆఫ్ 2 ఎంత 12 ఇంటూ ప్రీఫిక్స్ అరే ఆఫ్ 0 ఎంత 1. 12 ఇంటూ 1 12 వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ రిపీట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఎలిమెంట్ సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని తప్ప మిగతా వాటి అన్నిటిని మల్టిప్లై చేయాలి. అంటే దేన్ని మల్టిప్లై చేయాలి? ఈ ఎలిమెంట్స్. ఓకే, ఈ ఎలిమెంట్స్ ప్రోడక్ట్ ఎక్కడి వరకు? ప్రీఫిక్స్ ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది 2. అండ్ ఈ ఎలిమెంట్స్ ప్రోడక్ట్ సఫిక్స్ ఆఫ్ 3లో స్టోర్ అవుతుంది. అంటే సఫిక్స్ ఆఫ్ 3లో ఏముంది? -3. సో చూడండి, 2 ఇంటూ -3 ఎంత? -6 కదా. అట్లా నేను అని నింపుకుంటూ వెళ్ళిపోతే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఎలిమెంట్కి అవుట్పుట్ ఆఫ్ i ఈక్వల్ టు, ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆల్ దట్, ఒకవేళ i అనేది గ్రేటర్ దెన్ 0 అయితే, అండ్ i అనేది లాస్ట్ ఎలిమెంట్ కాదు, ఫస్ట్ ఎలిమెంట్ కాదు అనుకున్నప్పుడు, ఓకే, i అనేది లాస్ట్ ఎలిమెంట్ కాదు, i అనేది ఫస్ట్ ఎలిమెంట్ కాదు, అప్పుడు ఏం చేస్తాం? ప్రీఫిక్స్ ఆఫ్ i-1, అదే కదా చేసినాం, ప్రీఫిక్స్ ఆఫ్ i-1 ఇంటూ సఫిక్స్ ఆఫ్ i+1 చేసినాం. ఓకే, మీకు ఈ ప్రోడక్ట్, ఈ ఫార్ములాలు చూస్తుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో, కానీ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయదు లాజిక్ అనేది. ఓకే, మీరు లాజిక్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. ఈ ఫార్ములాస్ అసలు దేనికి పనికిరావు. నేను ఎప్పుడు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోను, మీరు కూడా గుర్తుపెట్టుకోకండి. మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ నేను ఈ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ కనుక్కుందాం అనుకుంటున్నా, అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రోడక్ట్ని కనుక్కుందాం అనుకుంటున్నా. రైట్ సైడ్ ప్రోడక్ట్ అనేది నాకు సఫిక్స్ అరేలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఈ ఇండెక్స్ ఉన్న అరేలో దొరుకుతుంది, ఎందుకంటే అక్కడ వరకు ఉన్న ప్రోడక్ట్ అంతా అక్కడ స్టోర్ ఉంది కాబట్టి. అంతే సింపుల్. ఓకే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా ప్రీఫిక్స్ అరేలో దొరుకుతుంది, అక్కడ వరకు ఉన్నది. రైట్, అందుకు నేను ఈ ఫార్ములా వాడుతున్నా. అండ్ ఒకవేళ i = 0 అయితే, అది ఈ ఎలిమెంట్కి దాని పక్కన లెఫ్ట్ సబరే ఏముండదు. రైట్, లెఫ్ట్ సైడ్ అసలు సబరే లేదు, ఓన్లీ రైట్ సైడ్. సో దానికి ఏం వాడతాం? సఫిక్స్ ఆఫ్ i+1 వాడతాం. ఓకే, అండ్ సేమ్ థింగ్ ఉల్టా అయినప్పుడు, i = n-1 ఉన్నప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ సబ్బరే మాత్రమే ఉంటుంది. రైట్, సో ఓన్లీ ప్రీఫిక్స్ ఆఫ్ i-1 వాడతాం. ఇది మన అల్గోరిథం. అండ్ ఇక్కడ మీరు ఒకసారి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఆలోచిస్తే, ఇవి పాతవి రబ్ చేసేస్తున్నా. ఇక్కడ మీరు ఒకవేళ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఆలోచిస్తే, మీరు ఏదైతే ఎలిమెంట్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఒక ఫార్ములా వాడి, ఆర్ ఈ మూడిట్లో ఏదైనా ఫార్ములా వాడేసి డైరెక్ట్గా రాసేస్తున్నారు. రైట్, అండ్ మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ ఫార్ములాలు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకొచ్చి ఇస్తున్నాయి O(1)లో, బికాజ్ ప్రీఫిక్స్ ఆఫ్ i-1 ఆల్రెడీ ఉంది, సఫిక్స్ ఆఫ్ i+1 ఆల్రెడీ ఉంది. రైట్, సో దీనికి మనకి ఎంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది అంటే, దీనికి O(1) పడుతుంది. రైట్, ప్రోడక్ట్ కనుక్కోవడానికి O(1) పడుతుంది. అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ నింపాలి కదా అవుట్పుట్ అరేలో. అన్నీ నింపాలి అంటే ఒక్కొక్క దాని గురించి నేను ఒక్కొక్క స్కాన్ చేస్తున్నా. రైట్, సో అన్ని ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి నింపుకుంటూ వెళ్ళాలి కాబట్టి దీనికి n కాంప్లెక్సిటీ పడుతుంది. రైట్, దానికి ముందు నేను ప్రీఫిక్స్ అరే క్రియేట్ చేయడానికి కూడా O(n) టైం కాంప్లెక్సిటీ పడుతుంది, సఫిక్స్ అరే క్రియేట్ చేయడానికి కూడా O(n) కాంప్లెక్సిటీ పడుతుంది. రైట్, సో టోటలీ నా టైం కాంప్లెక్సిటీ అనేది O(n) అయిపోయింది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ విషయానికి వచ్చేసరికి నేను ఏమైనా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నాను ఇక్కడ అంటే డెఫినెట్లీ వాడుతున్నా. ఇన్పుట్ అవుట్పుట్ కాకుండా నేను 2 అరేలు క్రియేట్ చేసుకున్నా, ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ఫిక్స్ ఆర్ సఫిక్స్ అని చెప్పేసి. రైట్, సో దీనికి కూడా నాకు O(n) స్పేస్ పడుతుంది. ఎందుకు? నేను n స్పేసెస్ తోటి క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఈ అరేస్. ఆల్దో నేను n స్పేసెస్ టోటలీ 2n స్పేసెస్ వాడుతున్నా, కానీ ఇట్ ఈస్ జస్ట్ ఆర్డర్ ఆఫ్ 2n అన్నా ఆర్డర్ ఆఫ్ n అన్నా ఒకటి. రైట్, n² అయితే కాదు కాబట్టి. ఇదే అల్గోరిథంకి మనం సూడో కోడ్ చూద్దాం. ఇక్కడ మనకి 2 ఎక్స్ట్రా అరేస్ క్రియేట్ చేసుకున్నాను నేను, ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అనేసి. అండ్ ఆ తర్వాత అవుట్పుట్ అనే అరే ఎట్లాగో ఉంటుంది. ఈ 3 అరేస్ నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ప్రీఫిక్స్ కోసం నేను ఈ స్టాండర్డ్ స్టెప్స్ ఫాలో అవుతున్నా. ఏంటది? ప్రీఫిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నా అంటే, నమ్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్నే రీప్లేస్ చేస్తున్నా. ఓకే, ప్రీఫిక్స్లో నేను ఏం చేస్తా అంటే, నమ్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్నే రీప్లేస్ చేస్తా, ఇది ఇక్కడ పెట్టేసుకుంటా. ఆ తర్వాత ప్రీఫిక్స్లో ఎవ్రీ నెంబర్ని నమ్స్లో నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. రైట్, ఈ నెంబర్ అట్లా క్యాలిక్యులేట్ అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసి ఈ నెంబర్ క్యాలిక్యులేట్ అవుతుంది. అదే నేను రాసిన చూడండి, ప్రీఫిక్స్ ఆఫ్ i = ప్రీఫిక్స్ ఆఫ్ i-1 ఇంటూ నమ్స్ ఆఫ్ i. దీన్నే ఇక్కడ రాసిన. సేమ్ థింగ్ ఉల్టా సఫిక్స్లో అవుతుంది. సఫిక్స్లో ఏమవుతుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సఫిక్స్లో లాస్ట్ ఎలిమెంట్ అనేది
డైరెక్ట్గా రీప్లేస్ చేసుకుంటాం. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ అనేది డైరెక్ట్గా రీప్లేస్ చేసుకొని ఈ ఎలిమెంట్ కనుక్కోవాలి అంటే ఈ ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తాం, దాన్ని ఇక్కడ పెట్టేస్తాం. సో సఫిక్స్ ఆఫ్ i+1 ఇంటూ నమ్స్ i ఈక్వల్ టు సఫిక్స్ ఆఫ్ i. సో అదే నేను స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నాను అనమాట. సఫిక్స్ అరే ప్రీఫిక్స్ అరే క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మన కోడ్ లాజిక్ అనేది స్టార్ట్ అవుతుంది. మన కోడ్లో ఏం చేస్తున్నాం మనము, ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఫస్ట్ ట్రావర్స్ చేస్తున్నాం, రైట్, ఫస్ట్ ట్రావర్స్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఎలిమెంట్కి చూడండి ఏమవుతుందో, ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఓన్లీ రైట్ సైడ్ అరేనే ఉంది. సో అవుట్పుట్ ఆఫ్ 0 విల్ ఆల్వేస్ బీ సఫిక్స్ ఆఫ్ 1, రైట్. సఫిక్స్ ఆఫ్ 1 ఏదైతే ఉంటుందో ఆ సఫిక్స్ ఆఫ్ 1 అరేలో ఇదంతా క్యాల్కులేట్ అయిపోయి ఇక్కడ ఆల్రెడీ ఇదంతటికి ప్రోడక్ట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో సఫిక్స్ ఆఫ్ 1 డైరెక్ట్గా వాడేస్తాం. అండ్ అవుట్పుట్ ఆఫ్ n-1 ఏమవుతుంది, అవుట్పుట్ ఆఫ్ n-1 ఏమవుతుంది, ప్రీఫిక్స్ ఆఫ్ n-2, రైట్. ఈ పర్టికులర్ ఎలిమెంట్ కాకుండా మిగతా ప్రోడక్ట్ అంతా ప్రీఫిక్స్ అరేలో ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉంటుంది, రైట్, ఇక్కడ. సో అదే నేను నింపేస్తున్నా. అండ్ మిగతా ఎలిమెంట్స్ అన్నిటికీ ఏం చేస్తున్నా అంటే ఏదన్నా ర్యాండమ్ i తీసుకోండి, దానికి ప్రీఫిక్స్ ఆఫ్ i-1 అండ్ సఫిక్స్ ఆఫ్ i+1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అదే మల్టిప్లై ఇక్కడ నేను చేస్తున్నా, రైట్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద కోడ్ దట్ ఐమ్ యూజింగ్ అండ్ రిటర్నింగ్ ద అవుట్పుట్. మీరు ఒకవేళ ఈ ప్రాబ్లమ్కి ఆప్టిమైజ్డ్ అప్రోచ్ గురించి వచ్చి ఉంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం అండ్ మీ ఇంటర్వ్యూయర్ కూడా హ్యాపీ ఉంటాడు దీంతో. బట్ మనం లీడ్ కోడ్లో అడిగిన ఫాలోఅప్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలనుకుంటే లీడ్ కోడ్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ సొల్యూషన్ ఈజ్ O of n వెరీ గుడ్, బట్ స్పేస్ కాంప్లెక్సిటీ O of n వాడుతున్నాం కదా, దాన్ని O of 1లో సాల్వ్ చేస్తావా అని అడిగాడు అనమాట. ఈ క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది, బట్ చాలా చాలా ఛాన్సెస్ తక్కువ. కానీ అడిగినప్పుడు మీరు డెఫినెట్లీ ఇంకా ఇంప్రెస్ చేసి నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే అని అనుకుంటే మాత్రం వెయిట్ చేసి చూడండి, లేకపోతే దీన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. ఓకే, సో O of 1లో మనం ఈ లాజిక్ని కంప్లీట్ చేయగలుగుతామా అని చెప్పేసి వాడు అడిగినప్పుడు నా అప్రోచ్ ఎట్లా నడుస్తుందో చెప్తున్నా. సో ఇక్కడ నేను ఇన్పుట్ అరే ఒకటి ఉంది, అవుట్పుట్ అరే ఒకటి ఉంది. అండ్ నేను ఇంతకు ముందు వరకు చూసింది ఏంటి అంటే బ్రూట్ ఫోర్స్ అల్గోరిథంలో నేను ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడతలేను, రైట్. సో ఆ సబ్ అరే మల్టిప్లికేషన్లు చేయాల్సి వచ్చినప్పుడు నాకు O of n² టైం పడుతుంది. దాన్ని నేను తక్కువ చేసా. ఏం వాడి తక్కువ చేసా, సబ్ అరే మల్టిప్లికేషన్లు O of 1తో కంప్లీట్ చేయడానికి నేను ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ అరేస్ని, ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేస్ని వాడా. ఓకే, నేను ఈ అరేస్ని స్కిప్ చేయలేను, అట్లని ఈ అరేస్ కోసం ఎక్స్ట్రా స్పేస్ కూడా వాడలేను. సో నేను ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు 2 అరేలు కనపడ్డాయి, ఒకటి ఇన్పుట్ అరే ఒకటి అవుట్పుట్ అరే. ఆల్రెడీ నేను ఈ 2 అరేలు క్రియేట్ చేసి ఉన్నాయి అండ్ అవి స్పేస్ కాంప్లెక్స్కి యాడ్ చేయట్లేవు, రైట్. సో నేను ఈ 2 అరేలనే వాడి ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ అరేలు ఎందుకు స్టోర్ చేసుకోకూడదు అన్న ఒక థాట్ వచ్చింది. దాన్ని నేను ఎట్లా వ్యాలిడేట్ చేసుకుంటున్నా అంటే అవుట్పుట్ అరేలో ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయడానికి ప్రీఫిక్స్ అరేలో ఒక ఎలిమెంట్, సఫిక్స్ అరేలో ఒక ఎలిమెంట్ అవసరం పడింది, కానీ ఇన్పుట్ అరేలో అసలు ఎలిమెంట్ అవసరం ఉందా, లేదు కదా. ఇన్పుట్ అరే ఎలిమెంట్స్ తోటి ఏం పని లేదు మనకి, ఇన్పుట్ అరే లేకపోయినా పర్లేదు మనం ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ స్టోర్ చేసుకున్న తర్వాత, రైట్. సో డెఫినెట్లీ ఇన్పుట్ అరేని నేను పోస్ట్ ఫిక్స్కో లేకపోతే ప్రీఫిక్స్కో కన్వర్ట్ చేసుకొని, అదే సఫిక్స్కో ప్రీఫిక్స్కో కన్వర్ట్ చేసుకొని దీన్ని వేరే ఏదైతే మిగిలిందో దానిలాగా కన్వర్ట్ చేసుకుంటే నేను ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటూ అవుట్పుట్ అరే నింపేయచ్చు కదా అన్న ఐడియా వస్తుంది అనమాట. బట్ దేన్ని సఫిక్స్ చేయాలి దేన్ని ప్రీఫిక్స్ చేయాలి అనేది నెక్స్ట్ పాయింట్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్, కరెక్ట్గా గమనించండి. నేను ఇట్లా నింపుకుంటూ పోతున్నా అవుట్పుట్స్. ఓకే, అవుట్పుట్స్ నింపుతున్నప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా. ఇక్కడ ఈ అవుట్పుట్ ఆఫ్ i నింపాలి అంటే నాకు ఏమేమి కావాలి, ప్రీఫిక్స్ ఆఫ్ i-1 కావాలి, సఫిక్స్ ఆఫ్ i+1 కావాలి. ఓకే, ప్రీఫిక్స్ ఆఫ్ i-1 కావాలి, సఫిక్స్ ఆఫ్ i+1 కావాలి. బట్ నేను అవుట్పుట్ ఆఫ్ i నింపుతున్నా అంటే అన్ని ఆర్డర్లో నింపుకుంటూ వెళ్తా కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్ స్టోర్ చేసేసుకున్నా, ఈ ప్లేస్లో ఉండాల్సిన అవుట్పుట్ స్టోర్ చేసుకున్నా, ఈ ప్లేస్లో ఉండాల్సిన అవుట్పుట్ స్టోర్ చేసుకున్నా, ఈ ప్లేస్లో ఉండాల్సిన అవుట్పుట్ స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నా. నేను ఒకవేళ ఈ అరేలో ప్రీఫిక్స్ అరే స్టోర్ చేసి ఉంటే నా ప్రీఫిక్స్ ఆఫ్ ఇవి ఆల్రెడీ మాయమైపోయినాయి, ప్రీఫిక్స్ ఆఫ్ ఈ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఇంకా ఉన్నాయి, అవి ఇంకా మాయం కాలేదు, రైట్. ఎందుకంటే నేను రీప్లేస్ చేయలేదు అవుట్పుట్ తోటి, నేను అవుట్పుట్ అరేని ఎట్లాగో రీప్లేస్ చేయాల్సిందే, అప్పటి వరకు ఈ ఎలిమెంట్స్ని నేను వాడుకోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నా. ఓకే, సో నేను ఒకవేళ ఇక్కడ నేను అవుట్పుట్ ఫిల్ చేయాలి అంటే ఈ ఫార్ములా వాడతా, ప్రీఫిక్స్ ఆఫ్ i-1 సఫిక్స్ ఆఫ్ i+1. ప్రీఫిక్స్ ఆఫ్ i-1 కనుక్కోవాలి అంటే ఇక్కడ నేను ఒకవేళ ప్రీఫిక్స్ అరే స్టోర్ చేసుకొని ఉంటే ఇదిగోండి ప్రీఫిక్స్ ఆఫ్ i-1 ఇక్కడ ఉండాలి. బట్ ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఆల్రెడీ నేను అవుట్పుట్ని రీప్లేస్ చేసేసిన, అవుట్పుట్ కనుక్కుంటున్నప్పుడు అవుట్పుట్ ఆఫ్ i-1 అప్పుడు నేను దీన్ని
రీప్లేస్ చేసేసిన, అవుట్పుట్ ఆఫ్ i-1 పెట్టేసిన. సో నేను ఇక్కడ ప్రీఫిక్స్ అరేని స్టోర్ చేయలేను, సఫిక్స్ అరేని స్టోర్ చేయాలి. ఎట్లా స్టోర్ చేస్తా? సింపుల్. సఫిక్స్ అరే ఉన్నప్పుడు ప్రీఫిక్స్ అరే ఇక్కడ స్టోర్ చేసుకుంటా. సో ప్రీఫిక్స్ ఆఫ్ i-1 అంటే ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, ఎందుకంటే దీన్ని నేను అస్సలు మార్చట్లేదు. ఇన్పుట్ అరేని ప్రీఫిక్స్ అరేగా మార్చిన తర్వాత నేను ఏం చేంజెస్ చేయట్లేదు. అవుట్పుట్ అరేలో మాత్రం నేను నింపుకుంటూ వెళ్తున్నా, రైట్? సో ప్రీఫిక్స్ అరే సేమ్ ఉంటుంది, అండ్ సఫిక్స్ ఆఫ్ i+1 కావాలి మనకి. సఫిక్స్ ఆఫ్ i+1 అంటే ఇది. ఇది ఇప్పటివరకు మారిందా? మారలేదు, ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్ నుంచి అవుట్పుట్ జనరేట్ చేసుకుంటూ వస్తున్నా, రైట్ సైడ్ ఇంకా మార్చలేదు. సో ఇక్కడ సఫిక్స్ ఎలిమెంట్ ఆల్రెడీ అట్లనే స్టోరే ఉంటుంది, అందుకు నేను అది వాడొచ్చు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ అవుట్పుట్ అరేలో నేను సఫిక్స్ అరే స్టోర్ చేసేసుకున్నా, ఆ తర్వాత ఇన్పుట్ అరేని కూడా ప్రీఫిక్స్ అరే లాగా మార్చుకున్నా. ఎందుకంటే ఇన్పుట్ ఎలిమెంట్స్ తోటి నాకు ఏం పని లేదు, జస్ట్ ప్రీఫిక్స్ ఆఫ్ i-1 సఫిక్స్ ఆఫ్ i+1 ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ అవుట్పుట్ ఆఫ్ 0 ఎట్లా కనుక్కుంటారో చూద్దాం. అవుట్పుట్ ఆఫ్ 0 కనుక్కోవాలంటే ఈ ఫార్ములా కాకుండా ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఏంటది? జస్ట్ దీంతో పని లేదు, ప్రీఫిక్స్తో పని లేదు, జస్ట్ సఫిక్స్ ఆఫ్ i+1 చేస్తే సరిపోతుంది. సఫిక్స్ ఆఫ్ i+1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సఫిక్స్ ఆఫ్ 1 ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సో 24 ఉంటుంది అక్కడ. సఫిక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 24, రైట్? ఆ 24 అవుట్పుట్ అరేలో కూడా ఉంటుంది. నెక్స్ట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రీఫిక్స్ ఆఫ్ i-1 ఇంటూ సఫిక్స్ ఆఫ్ i+1 చేయాలి. ప్రీఫిక్స్ ఆఫ్ i-1 ఎంత? i-1 అంటే ఏంది? 0. ఇది ప్రీఫిక్స్ ఆఫ్ i-1 1 ఇంటూ సఫిక్స్ ఆఫ్ i+1. సఫిక్స్ ఆఫ్ i+1 వాల్యూ ఇక్కడే ఉంది చూడండి. సో 1 ఇంటూ 12. సో ఈ వాల్యూని నేను మార్చి 12 చేసేసుకుంటా. ఇది అవుట్పుట్ అరే. ఇక్కడ వరకు అవుట్పుట్ని స్టోర్ చేసుకుని ఇది అవుట్పుట్ అనమాట. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్కి వెళ్తున్నా, నెక్స్ట్ దాన్ని అవుట్పుట్ కింద మార్చడానికి. ఇక్కడేం అవుట్పుట్ స్టోర్ చేస్తా అంటే ప్రీఫిక్స్ ఆఫ్ i-1 2 ఇంటూ సఫిక్స్ ఆఫ్ i+1 -3. 2 ఇంటూ -3 ఎంత? -6. సో దీన్ని ఇక్కడ స్టోర్ చేస్తాం, -6. చూడండి, నాకు దేనివల్ల ఏ ప్రాబ్లం కావట్లేదు. అదే ఇక్కడ ప్రీఫిక్స్ స్టోర్ చేసి ఉంటే నాకు ప్రాబ్లం అవుతుండే, కావాలంటే మీరు చెక్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ ఫిల్ చేయడానికి వెళ్తున్నా. నెక్స్ట్ ఎలిమెంట్ ఫిల్ చేయాలంటే ప్రీఫిక్స్ ఆఫ్ i-1 విచ్ ఇస్ -8 అండ్ సఫిక్స్ ఆఫ్ i+1 3. సో -24 వస్తుంది, రైట్? అండ్ సేమ్ థింగ్ దీన్ని కూడా చేస్తే ఏమొస్తుంది? జస్ట్ నాకు ప్రీఫిక్స్ ఒకటే కావాలి కాబట్టి 8 పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నా అవుట్పుట్ ఏరియాతో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇందాక ఎగ్జాంపుల్లో చూడండి. సో దీన్ని నేను O(1) సొల్యూషన్లో సాల్వ్ చేసినా లేదా, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ ఏది వాడలేదు, ఉన్న స్పేస్నే ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ లాగా మార్చుకున్నా అండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన. ఈ ప్రాబ్లంలో అప్రోచ్ లేదన్న డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు మీకు నేర్చుకోవడానికి, బట్ ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే మీకు డెఫినెట్లీ ఇది అలవాటు అయిపోతుంది. నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. ఇది అరే ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ దాని తర్వాత నా సింపుల్ లాజిక్ ఏముంటుంది అంటే, ఎక్స్ట్రా స్పేస్ వాడొద్దు అన్నప్పుడల్లా ఉన్న స్పేస్లోనే ఆ ఎక్స్ట్రా స్పేస్ని యూజ్ చేసుకునేటట్టు ఆ ఎక్స్ట్రా అరేస్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేసుకోవడానికి దానికి ఏదైనా అప్రోచ్ ఉందా, ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఇవి వాటి క్వశ్చన్కి మనం వాడే అప్రోచెస్ అందరికీ అర్థమయ్యాయని అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చిన్నవైనా పెద్దవైనా కింద కామెంట్ చేయండి, అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అండ్ దాట్స్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కోడింగ్.